సిటీ నియోజకవర్గం 15వ డివిజన్ బాలాజీనగర్ లో బలిజ కాపు తెలగ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన బలిజ భవన్ కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం లతో కలిసి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు. సంఘ నాయకులు, సభ్యులు, కాపు నేతలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ బలిజ భవన్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవన నిర్మాణానికి కృషి చేసిన సంఘ పెద్దలు, దాతలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చాలా సంతోషం. ఈరోజు నెల్లూరులో ఒక మంచి కార్యక్రమం, ఈరోజు బలిజ ఇనాగరేషన్లో నేను పాల్పంచుకోవడం చాలా సంతోషం ఉంది. ఇది ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నది. 1979లో కొంతమంది వ్యక్తులు ఈ ల్యాండ్ కొన్నారు. ఈ ల్యాండ్ కొన్నవారు పసుపులేటి రామమూర్తి గారు, అదేవిధంగా బాలకోటయ్య, జిఎల్ నరసింహారావు, ఎం చంద్రమోహన్, పగడాల ప్రభాకర్, సిద్ధశెట్టి రామకృష్ణయ్య, పట్నం ఈశ్వరయ్య, ఎన్జి మూర్తి గారు, గురుమూర్తి గారు, వీరందరూ 1979లో ఉంటే అప్పటి నుంచి పెండింగ్ ఉంది. 2023లో నువ్వు 22 అధ్యక్షుడు ఎప్పుడైంది? అధ్యక్షుడు 22లో వీళ్ళు దీనికి చైర్మన్ అయ్యారు. దీని విషయం వీరికి అనేక సార్లు లక్ష్యాలు రావటం, అనేక విషయాలు దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. చివరికి ఎలాగైనా 2023లో దీన్ని శంకుస్థాపన చేసి ఒక చక్కటి బిల్డింగ్ నెల్లూరులో తలపి కులస్తులకు, పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏర్పాటు చేసిన గిరిని మరియు దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దీన్ని కట్టేటప్పుడు నా దగ్గరికి వచ్చారు. కట్టే ముందు కొంత ఫండ్ మీరు కూడా ఉంటే అప్పుడు 30 లక్షలు ఇచ్చినట్టున్నాను. మళ్ళీ ఈ మధ్య వచ్చి మళ్ళీ అడిగితే ఒక 20 లక్షలు ఇచ్చాను. మొత్తం 50 లక్షలు ఇచ్చాను. కృష్ణమూర్తి గారు కూడా ఒక 33 లక్షలు దీనికి ఇవ్వడం జరిగింది. అనేక మంది దాతలు కూడా దీనికి చేశాను. అయితే దీంతో ఈరోజు నేను గవర్నమెంట్లో ఉన్నాను, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాను. 2014-15లో కూడా ఇదే శాఖ మంత్రిని. అప్పుడు బీసీ భవన్ అని ఇలా అనేక భవన్లు కట్టేటప్పుడు ఒక కాంపౌండ్ కూడా కడతామని మన ఎరగాలం టెంపుల్ దగ్గర 3.4 ఎకరాలు ఉంటే తను వెంటనే కలెక్టర్ చెప్పి అప్పటికప్పుడు క్యాబినెట్ పంపించి అప్రూవ్ చేసి 3.4 ఎకరాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు శాంక్షన్ చేస్తే నారాయణ గ్రూప్ నుంచి ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేశాను. మళ్ళా ఈసారి మంత్రి కాగానే మళ్ళీ నారాయణ గ్రూప్ నుంచి ఒక 1 లక్ష ఇచ్చి ఇంకో ఫ్లోర్ ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్ కూడా పూర్తవుతుంది. అది గవర్నమెంట్ అంటే ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు గిరి మరియు వాళ్ళ యొక్క బృందం అంతా కలిసి గవర్నమెంట్లో గవర్నమెంట్ శాంక్షన్ కూడా చేస్తుంది. అది పెద్ద కష్టం కాదు. ప్రైవేట్లో చేయటం అంటే చాలా కష్టం. అందరినీ సమపరచుకోవాలి, రకరకాల కామెంట్స్ చేస్తారు. వీటిలన్నింటి అధిగమించి చాలా చాలా చక్కగా కట్టారు. దీనికి కట్టానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క బలిజ భవనాలు నిర్మించిన ఈ సొసైటీ ఏదైతే ఉందో, సొసైటీ పేరేది, వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ చదువు. ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అయితే ఆటోమేటిక్గా రాజకీయాలు వస్తాయి. దాంట్లో నా వంతు కూడా ఖచ్చితంగా నారాయణ ఆర్గనైజేషన్స్ నేను కూడా చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సామాన్యుడు ఎవరైనా తప్పు చేసి ఇక్కడ జైలు వేసేస్తారు. 40,000 కోట్లు ఈడీ కేసు పెట్టుకుంటే కనీసం దాన్ని ముట్టుకునే ఇది లేదు, ఏదో అయిపోతుంది కదా, మళ్ళీ తిరుగుబాటు వచ్చేస్తుంది. ఏమవుతుందండి? దొంగలు రోడ్డు మీద వదిలేస్తే ఏం చేస్తారు? దొంగతనమే చేస్తారు. గడిచిన 5 సంవత్సరాలు చేశారు, దోచారు, వెళ్ళారు.
మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళ వెనకాల తిరిగి నేను బల్లి కులస్తారని చెప్పినట్టు వస్తారా మీకు చెప్తాను, మీలో ఎవరైనా ఉంటే మారండి, మన వారి కోసం పనిచేయండి, మన కులనేతని అన్యాయాన్ని గుర్తు చేసుకోండి ఒకసారి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి చోట మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పర్సనల్ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడం జరిగింది. చెందిన వ్యక్తి గారు కాబట్టి ఆయన ఆ స్థాయి దాకా వచ్చారు. ఆయన ఏదన్నా అంటే అది చేయాలని పట్టుకున్న వ్యక్తి. అదేవిధంగా దీనికి మరొక దాతగా చంద్రబాబు కృష్ణమూర్తి గారు, ఆయన 70 సంవత్సరాలు దాటిన వయసు అయినప్పుడు కూడా మరి నేను బలిలోని ఈ బలి పురానికి ఏదో చేయాలని ఆలోచనతో ఒగ్గులుగా మాట్లాడి దీనికి 25 లక్షల రూపాయలు ఇచ్చి ఈ భవనాన్ని పూర్తి చేసినందుకు వారికి కూడా గౌరవం తెలియజేసుకుంటూ, అలాగే పెద్దలు మాదాసు గంగాధరరావు గారు, శాఖల నరసింహరావు గారు, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులైన తోట కృష్ణయ్య గారు, వెంకటగిరి